హలో. ఇస్ ఇట్ రికార్డింగ్? గుడ్. లెట్స్ చేంజ్ ద వ్యూ. స్టార్ట్ రికార్డింగ్. మీలో ఎవరైనా ఫుల్ టైం జాబ్ చేస్తూ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా స్టూడెంట్స్, జాబ్ లేని వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసి త్వరలో పబ్లిక్లోకి ఫేమ్ సంపాదించేద్దాం, డబ్బులు సంపాదిద్దామని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. వీళ్ళు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు రాగా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగా లైఫ్ వ్లాగ్స్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 2.5 months అవుతుంది. క్లోజ్ టు 3 months అనుకుందాం. దీనికి ముందు ఒక ఛానల్ ఉన్నింది. అది దాదాపు ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చే లోపే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయక బాగా డిలే చేసి దాన్ని దొబ్బెట్టుకున్నాను. సో ఈ 3 monthsలో నేను నేర్చుకున్న అనుభవాలు మీతో షేర్ చేసుకుంటే కన్ఫామ్గా నాలాగా మీరు మిస్టేక్స్ చేయరు. సేమ్ టైం మీ నుంచి కూడా నేను చాలా వరకు నేర్చుకోగలుగుతాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అస్సలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి, ఏం ఉండాలి, ఎలాంటి ఆలోచనలు ఉండాలి, అలాంటి విషయాలు ముందుగా మాట్లాడుకుందాం. బేసిక్గా యూట్యూబ్ రన్స్ ఆన్ 4 కార్నర్ స్టోన్స్ లాంటివి. దీనికి అంతే. ఫస్ట్ థింగ్ ఐడియా, సెకండ్ థింగ్ క్రియేటివిటీ, థర్డ్ థింగ్ కన్సిస్టెన్సీ, ద ఫోర్త్ వన్ ఈజ్ గేర్. ఈ 4 కార్నర్ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ యూట్యూబ్ కంటెంట్ ప్రెజెంటేషన్. బట్ is it really going to be success? ఇవేమీ అవసరం లేదు. నా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో అసలుకి యూట్యూబ్ ఎన్విరాన్మెంట్లో మనకు మిత్స్, బేసిక్ రియాలిటీస్ అని 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మిత్స్ అంటే ఈ కెమెరా గేర్ ఉండాలి, అది ఉండాలి, కంటెంట్ ఐడియాస్ ఉండాలి, నీకు నచ్చింది నువ్వు చేస్తే ఆడియన్స్ చూడరు, ఆడియన్స్కి నచ్చింది నువ్వు చేయాలి, అప్పుడే ఆడియన్స్ చూస్తారు, నిన్ను ఓన్ చేసుకుంటారు. ఇది రియాలిటీ. ఆ కంటెంట్ ఎంత క్వాలిటీ ఉన్నా, ఎంత క్వాంటిటీ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే ఒక లేమ్యాన్, ఒక అవుట్ సైడ్, ఒక స్క్రీన్ ఇటు సైడ్ నుంచి చూసేవాడికి అది నచ్చదు. ఎందుకంటే తను అది చూడాలనుకోవట్లేదు. హీ వాంట్స్ టు సీ సంథింగ్ ఎల్స్. అసలు యూట్యూబ్ వ్లాగింగ్ కానీ, యూట్యూబ్ కెరియర్ కానీ ఎవరు స్టార్ట్ చేయాలి? నాకు తెలిసి యూట్యూబ్ కెరియర్ని యూట్యూబే మెయిన్ కెరియర్ అనుకునే వాళ్ళు ఎవ్వరూ స్టార్ట్ చేయకూడదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. బట్ ఎవరు ఎందుకు స్టార్ట్ చేయాలి? నేను ఎందుకు స్టార్ట్ చేశాను? వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ డేస్, మీలాగా నేను కూడా ఐ వాజ్ లిటిల్ బిట్ ఆస్పిరెంట్ టువర్డ్స్ ది ఫిల్మ్ మేకింగ్. స్క్రీన్ మీద కనబడదామని, లేదంటే మూవీ మేకింగ్ చేద్దామని, షార్ట్ ఫిల్మ్ చేద్దామని, స్టోరీ రైటింగ్, ఇట్లా బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ది ఏజ్ అనుకుంటూ వచ్చాను. బట్ బికాస్ ఆఫ్ ది పర్సనల్ ఆబ్లిగేషన్స్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానీ, మీలాగే ఇంకా చాలామంది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళలాగా నేను కూడా అవన్నీ సైడ్కి పెట్టేసి ఐ మూవ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ది మై కెరియర్ గోల్స్. ఇన్ని ఇయర్స్ తర్వాత వన్స్ ఐ ఫీల్ ఒక స్టాండర్డ్ వచ్చింది, మనం ఇది కూడా ట్రై చేసి చూద్దాం, గెలుపో ఓటమో తేల్చుకుందాం, ఓడిపోతే మహా అయితే ఏమవుతుంది, ఒక ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది అనే ఉద్దేశంతో నేను మళ్ళీ యూట్యూబింగ్ స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో చూస్తున్న వారు, చూడబోయే వాళ్ళకు కూడా నేను ఒకటే సజెషన్, మీకు కూడా మీ లైఫ్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్, గోల్స్ అని ఉంటాయి. అవే ప్రైమరీ. యూట్యూబ్ వ్లాగింగ్ అనేది ప్రైమరీ కాదు. ఎవరు ఎంతమంది చెప్పినా రండి చూసుకుందాం, చేసుకుందాం, గెలుద్దాం, వద్దు. డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్. ఎందుకంటే దిస్ టేక్స్ టైం. దీని మీద టైము, మనీ, మెంటల్లీ, ఫిజికల్లీ చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ది మెయిన్ కెరియర్ గోల్స్ అనేది కానీ డివేట్ అయిపోతే లైఫ్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గో బ్యాక్. దట్స్ వై ఆల్వేస్ థింక్ అండ్ డిసైడ్. ప్రైమరీ గోల్ ఇది కాదు. సో ఇప్పుడు ఏం కంటెంట్ పోస్ట్ చేయాలి? చాలా మంది చెప్తుంటారు, నిష్ని ఐడెంటిఫై చేయి, ట్యాగ్స్ క్రియేట్ చేయి, డిస్క్రిప్షన్ రాయి, క్వాలిటీ మెయింటైన్ చేయి, 4K కెమెరా, 4K క్వాలిటీ, ఈ కెమెరాతో ఈ మైక్ వాడు. నో, ఇవన్నీ మడిచి ఎక్కడైనా పెట్టుకుందాం. ఫస్ట్ థింగ్, మీకు టైం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఈ కంటెంట్ క్రియేషన్ పైన ఒక వాట్ వి కాల్డ్ డిజైర్ లాంటిది ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే అవుట్ సైడ్ ది మన ఏదైతే సోషల్ నెట్వర్క్లో 3 థింగ్స్ రూల్ చేస్తున్నాయి. అవేంటంటే ఫియర్, గ్రీడ్, క్యూరియాసిటీ. ఆడియన్స్లో ఈ 3 ఎమోషన్స్ వల్లే యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకొక XYZ కానీ, అవుట్ ఆఫ్ దీస్ 3 ఎమోషన్స్ వల్లే సక్సెస్ అవుతున్నాయి. బ్యాక్ టు ద పాయింట్. సో కంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు మేజర్లీ 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి నాలెడ్జ్, 2 ఎంటర్టైన్మెంట్. ఈ నాలెడ్జ్ అంటే ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్, మనీ మేనేజ్మెంట్, పర్సనల్ గ్రోత్, కెరియర్ అడ్వైజర్స్, టెక్నాలజీస్, జాబ్ మార్కెట్, పాలిటిక్స్, పాడ్కాస్ట్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ది నాలెడ్జ్ షేరింగ్, విచ్ ఈస్ సల్యూట్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో. దెన్ సెకండ్ పార్ట్ ఈస్ ది ఎంటర్టైన్మెంట్. ఈ ప్రాంక్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, లేదంటే షార్ట్ వీడియోస్ కానీ, ఎనీథింగ్ కమ్స్ అండర్ ది ఎంటర్టైన్మెంట్. ఓకే, సో ఈ 2 కాకుండా ఇంకొకటి ఉంది. దట్ ఈస్ వేర్ ది ఎక్స్పీరియన్స్ సెగ్మెంట్ స్టార్ట్స్. ది ఎక్స్పీరియన్స్ సెగ్మెంట్స్ అంటే ఎనీథింగ్ ఇన్ డైలీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్. ఇవేమని చెప్తున్నానంటే
నేను ఒక ట్రావెలింగ్ చేశాను, ఒక ప్లేస్కి వెళ్ళాను, నేను ఎక్స్పీరియన్స్ అయిందే మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ వ్లాగింగ్ అంటారనమాట. డైలీ లైఫ్ వ్లాగింగ్, ట్రావెల్ వ్లాగింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ వ్లాగింగ్. నన్ను అడిగితే ఈ మూడిట్లో ఎక్స్పీరియన్స్ వ్లాగింగ్ అనేది మోర్ ఆఫ్ ది ఎమోషనల్ కంటెంట్. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకే రీచ్ అనేది చాలా కష్టంగా వస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది చెప్పొచ్చు, నువ్వేం పొడిచి లేవ తీసేవరా 150 సబ్స్క్రైబర్లు పెట్టుకొని 3 నెలల నుంచి ఛానల్ రన్ చేస్తూ. అవును, నేను పడి నేర్చుకుంటున్నాను. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ వెదర్ ఐ విల్ సక్సెస్ ఆర్ నాట్. ఇట్స్ ఆల్ అబౌట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. నేను ముందే చెప్పాను, దిస్ ఈజ్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్. యూట్యూబ్ నేను స్టార్ట్ చేయడానికి ఈజ్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. ఇట్స్ నాట్ ఫినాన్షియల్ ఆబ్లిగేషన్. సో మీకు ప్యాషన్ ఉంటే మీరు స్టార్ట్ చేయండి. నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం అయిన సరే దాని మీద కూర్చోండి. పుట్ ఎవ్రీథింగ్, పుట్ ఎవ్రీ గాడ్ డామ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. లత్కోరందరూ ఏదేదో పెట్టేసి సక్సెస్ అవుతున్నారు భయ్యా. మీకు నిజంగా ఎంటర్టైన్మెంట్ చేయగలిగిన దమ్ము ఉంటే, లేదా నాలెడ్జ్ షేర్ చేయాలనే ఆ ఇంటెన్షన్ ఉంటే, వై టుమారో స్టార్ట్ ఫ్రమ్ నౌ, ఆఫ్టర్ దిస్ వీడియో, రైట్ అవే. బట్ ఒక రాత్రికి ఇన్స్పైర్ అయిపోయి పొద్దున్నే ఛానల్ పెట్టేసి ఇలా అయిపోదామంటే అవ్వదు. దాని సీక్వెన్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి కూడా మనం రెడీగా ఉండాలి. ఆ మెంటల్ ట్రామాని ట్రావెల్ చేయాలి మనం. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నాకున్న 150 సబ్స్క్రైబర్స్, ఐ లవ్ దెమ్. రేపు రాబోయే రిమైనింగ్ సబ్స్క్రైబర్స్ కూడా ఐఎమ్ గోయింగ్ టు లవ్ దెమ్ బికాస్ దోస్ ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. ఎందుకు చెప్తున్నానంటే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, మీ దగ్గర ఒక ఐడియా లేదు అన్నప్పుడు, ఓకే, మీరు స్టార్ట్ సంథింగ్. నాలాగా డోంట్ బ్రింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్లో లేని విషయాన్ని తీసుకొచ్చేసి దాన్ని ప్రజెంట్ చేద్దామని చూస్తే, ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, దాని తర్వాత విసుగు పుడుతుంది. బికాజ్ ఇట్ విల్ బ్లాక్ యువర్ మైండ్. ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్ పీపుల్. ఇంకా కొంచెం కొత్తగా, ఇంకొంచెం మజా యాడ్ చేసి, ఇంకొంచెం క్రేజీగా చేసుకుందాం. అప్పటిదాకా నేను మీ రాగా. ఆల్ ది బెస్ట్ ఫర్ ద న్యూ యూట్యూబర్స్, ఫర్ ది అప్కమింగ్ యూట్యూబర్స్ అవుట్ దేర్. Let's grow together in this community. Bye.